అంటే మరీ సీరియస్ అయిపోయింది, అసలు ఇష్టమే లేదు అని మాట్లాడేసరికి కోపం వచ్చి వెళ్ళిపోయినాయి. కోపం వచ్చింది, అసలు ఇష్టమే లేదు నువ్వు. సరే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నేను పెళ్లికి రెడీగా ఉన్నా, పద పోదాం. కుంకుమ కూడా తీసుకురా, ఇక్కడ బొట్టు పెడతావు కదా. అదే లవ్ ఉంది, చేసుకుంటాను, రెడీగా ఉన్నా నేను. ముందట ప్రాంక్ చేసాం అన్న, అది ఆ రోజు వంశీ బ్రో నేను కలిసి ప్రాంక్ చేసాం. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి టాపిక్ లేదు, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి ఫీల్స్ వస్తున్నాయిరా. చేసుకుంటా ఇప్పుడు చేసుకుంటా, పిల్లు అనం పిల్లు నీ అమ్మ నీతో కాదు. నేను అదే అంటారు. పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. నేను మొన్న వీడియో చూసి కదా, ఆల్రెడీ పెళ్లి వీడియో చూసే ఉంటారు చాలా మంది, అండ్ చాలా మంది నాకు పర్సనల్ మెసేజ్ చేశారు అసలు ఏమైందని అని చెప్పేసి. పెద్ద థింగ్ ఏం కాలేదు, ఆ వీడియో మాట 150,000 మంది చూసిండొచ్చు అంతే అనుకుంటా. కానీ నో ప్రాబ్లం. ద థింగ్ ఏంటంటే, ఎందుకు అంశాలు దీనికి రీజన్ చెప్పు. ప్రాంక్ అనుకొని చేసినావా లేకపోతే ఏంది? ప్రాంక్ ఏమైనా చేసినావా లేకపోతే పర్లేదు చెప్పు. ప్రాంక్ చేద్దామని అప్పుడు నార్మల్ గా మనం ప్రాంక్ చేసినాం కదా, అమ్మది ఎంగేజ్మెంట్ అవన్నీ ప్రాంక్ కదా, ఇది కూడా అట్లా చేద్దాం అనుకొని చేసాం. తర్వాత ఎట్లా అని చెప్తాం కదా. ఎందుకు ఎంత సీరియస్ వెళ్ళిపోయినా లాస్ట్ లో? ఏమో సడన్ గా కోపం వచ్చింది అన్న వీళ్ళట్లనే సరికి. నిజంగా ఫీల్ అయిపోయినా ఆ కంటెంట్ ని. ప్రాంక్ అని నాకు తెలియదు, అమ్మాయికి తెలియదు, మీ ఇద్దరికి తెలుసు. అంటే మరీ సీరియస్ అయిపోయింది, అసలు ఇష్టమే లేదు అని మాట్లాడేసరికి కోపం వచ్చి వెళ్ళిపోయినాయి. కోపం వచ్చింది, అసలు ఇష్టమే లేదు నువ్వు. సరే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుందాం. ప్రాంక్ వద్దు, ఇప్పుడు నేను రియాలిటీకి వచ్చిన. నాకు నువ్వంటే ఇష్టం. మొన్న ఎందుకన్నా మరి అంత సీరియస్ గా? నాకు అంటే ఇష్టం, పద పెళ్లి చేసుకుందాం. నిజంగా చేసుకుంటా పక్కా. 500 కి 1000%. పద. ఏంట్రా వీడియో అన్నారు కదా, ఇప్పుడు షాదీ అయితే మొగన్వి కదా. నీకు చాలా ఉన్నాయని ఆగిపోతున్నావు నువ్వు. అసలు నీకు ప్రాంక్ అని చెప్దాం అనుకున్నావు, నువ్వు అనేసరికి మనోడు నిజంగా ఫ్యూచర్ లో కూడా నువ్వు అంటున్నా భయంతో. రావంశీ ప్లీజ్, నాకు ఇప్పుడు పెళ్లి. సరే నువ్వు ఇన్ని రోజులు నేను లవ్ అంటే బాయ్స్ యూజ్ చేసుకుంటారు, వదిలేస్తారు. నేను పెళ్లి అనే టాపిక్ తీసిన. ఇప్పుడు నేను పెళ్లికి రెడీగా ఉన్నా, పద పోదాం. మొన్న అడిగితే ఏమన్నా తెలుసా, డైరెక్ట్ సీరియస్ అనేసింది. అసలు నాకు వద్దు, నువ్వు అవసరం లేదు, ఇష్టమే లేదు నువ్వు అంటే. నాటకాలు ఆడకు, 2 రోజులకి కాదు. నిజంగా చెప్పు. ఒకసారి ఏమో 1 వీక్ మీకు నీ ఫేస్ అర్థంలో చూసుకొని ఒకసారి అంటావు. నిజంగా ఎందుకు మళ్ళీ అడుగుని నేను? ఎందుకంటే అప్పుడు ఫీలింగ్స్ ఎక్కువ పెరగొద్దు అని చెప్పి. అంటే ఫీలింగ్స్ ఎక్కువ పెరిగేది రా, అసలు ఉంటాయి ఫీలింగ్స్, అవి ఎట్లనే ఉంటాయి. నేనేం నేను ప్రాంక్ అది ప్రాంక్ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవా? లవ్ చేస్తే లేట్ 2 రోజుల ముందు ఏమైంది? 2 రోజుల ముందు అది వేరే మాట. అసలు ఇష్టమే లేదన్నా ఎందుకు చేసుకుంటాడు మళ్ళా? నువ్వంటే ఇష్టం, చెప్పేం చేయాలి? సీరియస్ కదా, సీరియస్. నీ ఎవ్వరు ఆపరు, అన్న కూడా ఆపడి. ఎందుకు ఇష్టం ఇదే తాలిబొట్టు. నీ అమ్మ నిజంగా చెప్తున్నా, మజాక్ చేస్తున్నాను. తాలిబొట్టు అంటే 2 అవి ఉండాలి, పసుపు తాడు ఉండాలి ఖచ్చితంగా. 2 రింగులు ఇది దాంట్లో ఇవన్నీ కాదు, పసుపు తాడే కావాలి నాకు. పసుపు తాడే కావాలి. ఇగో పసుపు తాలిబొట్టు అంటే చిన్న థింగ్ లాగా అనిపిస్తుందా నీకు? అవునన్నా చెప్దాం అనుకున్నా నీకు, అసలు నార్మల్ చేసి ప్రాంక్ లాగా చేసి నీకు చెప్పకుండా చేద్దాం అనుకున్నా. పెళ్లి చేసుకోవాలి నువ్వు, నిజంగా పసుపు కుంకుమ కూడా తీసుకురా, ఇక్కడ బొట్టు పెడతావు కదా. పెడతావు కదా కానీ ఏందో మజాక్ చేస్తుంది నిజంగా. ఏమన్నా అడుగు. వద్దు, ఇప్పుడు ఏమైంది? ఈ రోజు మంచి ముహూర్తమే.
నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ రోజు బోనాలు కూడా పెద్దల సమక్షంలో జరగాలి పెళ్ళి అంటే. పెద్ద ఇగో ఇంటికి మా ఇంట్లో ఎందుకు ఎందుకు పిలిచినావు మరి అన్నని? మొన్న అసలు సడన్ గా అయిపోయింది. అరే నాకు అసలు అంత డౌట్ నిజంగా మిమ్మల్ని ఇవన్నీ అసలు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు నీకు అసలు లోపల ఈ మీద నీకు ఇష్టం ఉందా, లవ్ ఉందా? రెండు ఉన్నాయి లెక్క. ఒక్కటి చెప్పు. అసలు మన అంటే పెళ్లి చేసుకుంటానేటోళ్ళకి మీ టాపిక్ డైవర్ట్ చేస్తుర్రు. టాపిక్ ఏం డైవర్ట్ చేయలేవాడు. పెళ్లి చేసుకుంటానేసరికి టాపిక్ డైవర్ట్. ఎవరు డైవర్ట్ చేయాలి? ఆ రోజు చేసుకున్నప్పుడు చేసుకోవాల్సింది. మరి ఇప్పుడు ఇష్టం అంటున్నా నువ్వు అంటే చెప్పు. నువ్వు చెప్పరా. మొన్న ఎంత గలీజ్ అని తెలుసా? నువ్వు చెప్పు. నీకు ఇష్టం ఉందా, లవ్ ఉందా? ఇష్టం ఉంది. చేసుకోమని. అదే లవ్ లవ్ ఉంది నీకు? చేసుకుంటాను, రెడీగా ఉన్నా నేను. మీ ఇంట్లో ఓకే? నేను కూడా రెడీ ఉన్నా. మా ఇంట్లో నేను చెప్పుకుంటా. శ్రీప్రభ చెప్తా. నాదేం లేదు, నువ్వే మజాక్ చేస్తున్నావు అంతా. సరే నేను చెప్పుకుంటా మా ఇంట్లో. మీరు పిల్లలాటలా ఉంది, పెళ్లికి వెళ్ళి అంటారు. ఏందో ఇంత పెద్ద నాకే ప్రాంక్ అని చెప్పినా కదా. ఆయన చెప్పేటప్పుడు ఏం రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు నేను చేసుకుంటా అంటే నువ్వు రియాక్ట్ రియాక్ట్ అయ్యేది అన్నదమ్ముళ్ళు. అరే నిజంగా ఏమైనా ఇష్టమేనా? సరే నువ్వు లవ్ చేసుకుంటావా? లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటావు? పక్క పక్క పెళ్లి. ఫ్రెండ్ ఇష్టం అన్నది. అరే వాళ్ళు ముద్దుడి పెళ్లి చేసుకుంటారు రాదు క్రిస్టియన్స్. మేము క్రిస్టియన్స్ కాదు. ఫస్ట్ టైం ఆ ముద్ది నేను నీ ముందట నిన్ను కొడతాను. మా క్యాస్ట్ ఒకటే కాబట్టి మా ఆచారాలు వేరే ఉంటాయి. ఫారినర్స్ ముద్దిచ్చి పెళ్లి చేసుకుంటారు. అవన్నీ మాతో నడవాయి. ఎందుకు అంటే మా ఇంట్లో ఆ రోజు అసలు ఎట్లా ఎంత సీరియస్ అని తెలుసా? అసలు ఇష్టం లేదు అసలు నాకు. ఆ రోజు ఫీలింగ్ ఏమనిపించింది? అదే సీరియస్ డౌట్ ఏంటంటే వీళ్ళు ఇంత గొడవ పడతారు. అప్పుడు కెమెరా అని చేసి ఇద్దరు కొట్టుకుంటారా? ఈ వీడియో అయిపోగానే వంశీ పానీపూరి తిందాం దా బయటికి వెళ్దామని ఈ కారు అన్న కార్కి చెడునే అని అంటాడు. ఆ పక్కన ఇద్దరు కార్లు వెళ్ళిపోతారు ఇద్దరు. ఆ వంశీ ఏమో పట్టుకోరు. ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో మాత్రం శ్రీప్రభ కావాలి, వంశీ కావాలి. అదే పానీపూరి తినికి, బర్గర్ తినికి, కేఎఫ్సీలో కొనికి, సినిమాలో కొనికి ప్రైవేట్ గా కర్రీస్ కొనికి ప్రైవేట్ గా ఇద్దరు కలిసి పోతారు. అప్పుడు గొడవ పడరు. ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయ్యి కెమెరా ఉంది వీడియో అంటే అప్పుడు మాత్రం రియాక్ట్ అవుతారు కదా. ఆమెకే తెలియాలి, నాదేం లేదు. చెప్పు మీ ఇద్దరు అసలు. నాకు క్లారిటీ కావాలి. పక్క సార్ చెప్పు చెప్పు ఎంతో యాక్టింగ్ చెప్పు ప్లీజ్. చెప్పు నీ పంచాయతీ ఏంది అసలు? పెళ్లి చేసుకుంటా పక్క ఇప్పుడే పక్క. ఆగరా 2 minutes నువ్వు ఓకే అంటే నేను ఇప్పుడు మా ఇంట్లో మాట్లాడి అన్ని మాట్లాడతా. కావాలంటే ఒక వీడియో పబ్లిక్ వేసుకుని ప్రైవేట్ తీసుకుని పబ్లిక్ అప్లోడ్ చేయను. సేఫ్ గా తీసి పెట్టుకుంటా. చెప్పు నీకు దమ్ము ఉందా చేసుకుని ఇప్పుడు? అది ఏదో ప్రాంక్ చేశాను, నాది ఊరికద్దు. ఇప్పుడు అమ్మాయి అడుగుతుంది చేసుకుంటావా? ఎవరికి చెప్పాను, జస్ట్ మన అడుగు తెలుస్తుంది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేయను, ప్రైవేట్ గా పెట్టుకుందాం. దమ్ముందని ప్రాంక్ చేసాం అన్నది ఆ రోజు. వంశీ బ్రో నేను కలిసి ప్రాంక్ చేసాం. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి టాపిక్ అని లేదు. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి ఫీల్స్ వస్తున్నాయిరా. చేసుకుంటామన్నా ఆ తర్వాతనే చేసుకుంటాం. ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి. చెప్పు ఏమంటావు? ఇప్పుడే కావాలి అమ్మకి చెప్పు. ఇప్పుడు వద్దులన్నా, ఇంకా సెటిలే కాలేదు. సెటిల్ అవ్వకుండా పర్లేదు. ఈ రోజు తింటే చాలు, ఈ రోజు బతుకుతే చాలు, రేపటిది రేపు చూసుకుందాం. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం. నీకు ఒకటి లేదు వెనక 3-4 ఉన్నాయి నీకు. వాళ్ళు ఆమె చూసుకోవాల్సింది. ఏందో ఊరికే చేసుకుందాం అంటే పర్లేదు. వాళ్ళని చూసుకుంటా, నువ్వు నిన్ను చూసుకుంటా. చేసుకో. మరి మొన్న ఎందుకు చేసుకోవాలన్నది అసలు ఇష్టం ఎంత కలిసి చెప్పింది తెలుసా? మగోడికి ఫీలింగ్స్ చచ్చిపోతాయి అట్లా చెప్పింది. సరే ఇప్పుడు అమ్మకి పెళ్లి ఫీలింగ్స్ వచ్చినాయి బ్రో. ఊరికంటే నువ్వెందుకు ఇన్కకైతున్నావు? నువ్వు లవ్ చేస్తున్నావు, నేనంటే ఇష్టం, నువ్వెందుకు ఇన్కకైతున్నావు? మాట్లాడు. చాలా చాలా ఉన్నాయి. ఉండు ఏం కాదు చెప్పు. ఇప్పుడు ఇవన్నీ కాదు. మరి నువ్వెందుకు చేసినావు? నువ్వు ప్రాంక్ అని చెప్పినావు. నువ్వు ప్రాంక్ అని చెప్పినావా నాకు? ఇప్పుడు చెప్తే అవును, ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవన్నీ ప్రాంక్లే. అవన్నీ అన్న చెప్పొద్దు చెప్పలేదు. ఇప్పుడు చెప్పినావు అన్ని ప్రాంక్లే. నువ్వు ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయినావు? ఉన్నట్టు ఆ రోజు చెప్పేవాళ్ళం ప్రాంక్ అని. నువ్వు పోయినా ఇది కూడా ప్రాంక్ చేసి నేను పోయినా, నువ్వు పోయినావా? నువ్వే పోయినా. వెనకాల అవన్నీ తెలియదు వంశీ. నువ్వు లవ్ చేస్తలేవా నన్ను? లవ్ చేయడం మ్యాటర్ కాదు. లవ్ చేస్తలేవా? ఎంత పెద్ద మ్యాటర్ అసలు అది. చెప్పిండు కదా మీ అన్నయ్య శ్రీప్రభ, చెప్పిండు ప్రైవసీగా ఉండని, తర్వాతకి గ్రాండ్ గా చేసేటప్పుడు అప్పుడు అప్లోడ్ చేద్దాము అని. చేసుకుందాం అప్పుడు. అప్పుడే చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకు అంత అంటే ఫేక్ చేస్తున్నావా? ఫేక్ తొక్క మనం వేసుకోవచ్చుగా. మరి ఎంత గలీజ్గా అప్పుడు నాకు మొన్న ప్రాబ్లం, ఇప్పుడు నీకెందుకు ప్రాబ్లం?
నాకు ప్రాబ్లం లేదురా, కానీ నీకు నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను. నీకు చాలా ఉన్నాయి, మీ చెల్లెళ్ళు అన్ని చాలా ఉన్నాయి. మీ వాళ్ళని చూసుకుంటా, నాకు సపోర్ట్ ఉంది, ఎస్ఆర్ టీమ్ సపోర్ట్ ఉంది, తర్వాత శ్రీప్రభ చేసుకుంటా అంటే ఇప్పుడు చేసుకుంటా. పిల్లు అనం పిల్లు నీ అమ్మ నీతో కాదు. శ్రీ పాలుబడి తీసుకురా అన్న, దీని మామూలుగా యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు పెళ్లి కట్టున్నాడు, చేసుకో. పెళ్లి చేసుకుంటాడంట, పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటాను అది మామూలుగా. కానీ పక్క వేసుకుంటావా? లైఫ్ లో ఏం సాధించారు? అదే అన్నా నేను అదే అంటారు. పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే. ఆగు ఒక నిమిషం చెప్తా. ఇప్పుడు నాకు ఫీలింగ్స్ ఉంటాయా ఉండవా చెప్తా. నేను చెప్పినా, నేను ఎంత ఫోర్స్ చేసినా తెలుసా బ్రో. ఇప్పుడు చెప్తా. అదా నేను చెప్పినా నా ఇంటలేదు. నేను చెప్పినా అసలు వద్దని చెప్పిన, నేను ప్రాంక్ అని చెప్పిన ఇంటలేదు. టీం లీడర్ నువ్వే, పాపం నైనితో ముచ్చట్లు నీవే. నించో నేను ప్రాంక్ చేసిన అడగన్నా, ప్రాంక్ అన్నది. మా పిల్లకి ఫీలింగ్స్ వస్తుండే ఏడొస్తే దాని మూత వస్తుంది దానికి. చెప్పిన ఎంత ఇప్పుడు ఫీలింగ్స్ వస్తున్నాయి? చేసుకుంటా అని చెప్తున్నా. ఎన్నిసార్లు చేసుకుంటావు నువ్వు? అన్ని అబద్ధాలు చెప్పుకుంటా లైఫ్ లో ఏం చదివించినప్పుడు ఏదో చూసుకుంటుంది అంటారు, అన్ని చేసుకుంటా. నీకు ర్యాపిడోకే పైసలు లేవు, నువ్వు పెళ్లి చూసుకుంటుంది అంటారు. చెప్పు అది చెప్పు అది కిందకి ఎట్టు ప్లీజ్. చెప్పు చెప్తా. ఇంట్లో చూసుకుని లేదు, చెల్లు ఉంది అంటే మళ్ళీ నువ్వు స్టాప్. అది తీసేసిన చెప్పు. ప్రామిస్ కొట్టద్దు, ప్రామిస్ కొట్టు. ఛానల్ మీద కొట్టు. అవన్నీ చాలా కూర్చున్నది. సరే కొట్టకు. ఇందాక ఈడ చెప్పు. అయితే ప్రాంక్ చేసిండు నా మీద. పెళ్లి ప్రాంక్ చేయొచ్చా చెప్పు. బాయ్ ఫ్రెండ్ ప్రాంక్ చేయొచ్చా? ఆగు నువ్వు. పెళ్లి ప్రాంక్ చేయొచ్చా? బాయ్ ఫ్రెండ్ వదిలేస్తే పెళ్లి అనేది పెద్దది. పెళ్లి చేసుకుంటాను డైరెక్ట్ మెల్ల తాళి కట్టవద్దు. సో ఇప్పుడు నాకు ప్రాంక్ అని తెలిసినాక నేను కథలు పడక ఏం కాదు. నువ్వు ఏం అసలు వేగ తర్వాత ప్రాంక్ చేద్దాం అనుకున్నావా? ఇప్పుడు నిజాన్ని పెళ్లి చేసుకున్నావా? వచ్చి శ్రీపాప కెమెరా పెట్టింది కానీ ఇప్పుడు దాకా చెప్పు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది చెప్పినా. ఆయన చేసుకుని ఇంటికి పోతుండే అడుగు. చేసుకున్నాడు వేసుకున్నాడుగా. చేసుకుంటా. ఏం మాట్లాడుతుంది బ్రో ఇది? చెప్పు చెప్పినాక చెప్పు చెప్పు. ఆగిన చెప్పు. ఏం లేదు. ఈడేమో డైరెక్టర్ అయితా, అదైతా ఇదైతా, నీ ఆర్టిస్ట్ ని రాస్తా, ఏదో చేస్తా అని చెప్పి గరా దగ్గర ఆ ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది కదా. చెప్పు చెప్పురా. ఇన్ ఫ్యూచర్ ఏంది డైరెక్టర్ కమ్ అన్ని కమ్. ఈ కమ్ములు ఏ రకం వచ్చినాయి? ఎల్లుండి స్టార్ట్, ఎల్లుండి ట్యూస్డే స్టార్ట్. ఏం స్టార్ట్? నా వెబ్ సిరీస్ మళ్ళీ స్టార్ట్. వెబ్ సిరీస్ అయితే మళ్ళీ అంటే ఈ పిల్ల కోసం వచ్చి ఈడ తమాషాలు చేసుకుంటా. అంటే రావడం ఇష్టమే, పోవడం ఇష్టమే. వచ్చిన కోసం వచ్చినా అన్నావు. వచ్చిన తర్వాత ఎందుకు లేరా ఇవన్నీ నీకంటే, అన్న నేను రైటర్ని, డైరెక్టర్ని, కంటెంట్ రాద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇంకెంటో ఇలాంటి వీడియోలు అన్నావు. ఇప్పుడేమో మళ్ళా ఇవన్నీ వీడియోలు. నేనేం చేయలేదు. కజ్జా